హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2022లో ఆహా యాప్ లో రిలీజ్ అయిన బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీ అయినటువంటి భామా కలాపం మూవీకి పార్ట్ 2 కూడా రిలీజ్ అయ్యింది. అయితే పార్ట్ 2 చూడాలంటే ముందుగా పార్ట్ 1 చూసినట్లయితే పార్ట్ 2 చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియోలో మొదటి పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను చూసిన తర్వాత డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు పార్ట్ 2 చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ఆల్రెడీ మూవీ చూసిన వారికి కూడా ఈ వీడియో ఒక రీక్యాప్ వీడియో లాగా ఉపయోగపడుతుంది. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక పాస్టర్ కొంతమంది పిల్లలకి బైబిల్ గురించి చెప్తూ జీసస్ మన ముందుకు వచ్చే ముందు కొన్ని సంకేతాలు ఇస్తాడు. ఒకప్పుడు మేరీకి కోడిగుడ్డు ద్వారా సంకేతం ఇచ్చాడు. దేవుణ్ణి నమ్మిన వారి కోసం ఖచ్చితంగా వస్తాడు, అలాగే వచ్చే ముందు సంకేతం ఇస్తాడు అని చెప్తాడు. అది విన్న డానియల్ అనే ఒక పిల్లవాడు పాస్టర్ మాటల్ని బాగా సీరియస్ గా విని దేవుడు తనకి ఎప్పుడు సంకేతం ఇస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నాయర్ అనే ఒక డాన్ బాగా ఖరీదైన మరియు అరుదైన గోల్డెన్ ఎగ్ని కలకత్తా మ్యూజియం నుంచి దొంగలించి తన గ్యాంగ్ లోని మనీ అనే ఒక వ్యక్తికిచ్చి దీని వాల్యూ సుమారు 200 కోట్లు ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక అరుదైన యాంటిక్ పీస్, దీన్ని ఎంపీకి 200 కోట్లకి అమ్ముతున్నాను, మీరు ఈ గుడ్డుని జాగ్రత్తగా తీసుకుని వెళ్లి ఎంపీకి ఇచ్చి డబ్బు తీసుకురమ్మని పంపిస్తాడు. అలా మనీ గుడ్డుతో కలిసి వెళుతూ ఉండగా వారి కారికి ఒక మేకపిల్ల అడ్డు రావడంతో దాన్ని తప్పించడానికి ట్రై చేసి కొంచెంలో యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటారు. అయితే ఆ ప్రాసెస్ లో చేతిలో ఉండవలసిన ఎగ్ చేయి జారి ఫ్లైఓవర్ కింద వెళ్తున్న ఒక కోడిగుడ్ల వ్యాన్ లో పడి మిగిలిన ఎగ్స్ లో కలిసిపోతుంది. దాంతో మనీ వెళ్లి నాయర్ ని కలిసి జరిగిందంతా చెప్పడంతో నీకు 2 days టైం ఇస్తున్నా, ఈ లోపు ఆ ఎగ్ ని కనిపెట్టు అని అంటాడు నాయర్. మరో పక్క కోడిగుడ్ల వ్యాన్ ఫిరోజ్ ఎగ్స్ షాప్ కు వెళ్ళగా వాటిని దించుతున్న పిల్లవాడు పొరపాటున కొన్ని గుడ్లను తోసేయడంతో అవి కింద పడి పగిలిపోతాయి. కానీ ఒక్క ఎగ్ మాత్రం పగలకుండా ఫిరోజ్ కాళ్ళ ముందు వరకు దొర్లుకుంటూ వెళ్లడంతో ఫిరోజ్ ఆశ్చర్యపోయి దాన్ని చేతిలోకి తీసుకుని చూసి అది ఒక గోల్డెన్ ఎగ్ అని అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అదే టైంలో నాయర్ మనీతో పాటు అక్కడికి వచ్చి షాప్ లోని అన్ని ఎగ్స్ ని పగలగొట్టి గోల్డెన్ ఎగ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ నాయర్ కి గోల్డెన్ ఎగ్ దొరకదు. వెంటనే నాయర్ ఫిరోజ్ ని గన్నుతో బెదిరించి నా గుడ్డు ఒకటి నీ ఎగ్స్ లో కలిసిపోయింది, అది కనిపిస్తే తెచ్చి ఇవ్వు అని అంటాడు. మరోపక్క అనుపమ అనే ఒక హౌస్ వైఫ్ యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ బాగా ఫేమస్ అవుతుంది. అయితే అనుపమకి పక్క వారి ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా మందికి ఉండే అలవాటు అయినప్పటికీ అనుపమకి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఎప్పుడు అపార్ట్మెంట్ లోని ఏ ఫ్లాట్ లో ఏం జరుగుతుందా అని తెలుసుకుంటూ ఉంటుంది. దాంతో అనుపమ భర్త మాత్రమే కాకుండా అపార్ట్మెంట్ అసోసియేషన్ వారు కూడా అనుపమని చాలా సార్లు తన పద్ధతిని మార్చుకోమని చెప్తారు. దాంతో అనుపమ అపార్ట్మెంట్ లోని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటూ ఉంటుంది. దాంతో అనుపమ తనకు ఉన్న అలవాటు పోవాలి అని ఒక చర్చికి వెళుతూ ఉంటుంది. ఆ చర్చ్ లోనే మనకి స్టార్టింగ్ లో చూపించిన డానియల్ పాస్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆ డానియల్ కూడా అనుపమ ఉంటున్న అపార్ట్మెంట్ లోనే ఉంటూ ఉంటాడు. డానియల్ అనుపమని చూసి నీ కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి అని బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఆ రాత్రి అనుపమకి మిడ్ నైట్ మెలకు వచ్చి ఫ్రిడ్జ్ దగ్గర వాటర్ తాగుతూ ఉండగా వారి పక్క ఫ్లాట్ లో ఉండే ఫిరోజ్ ఫ్లాట్ నుంచి ఏవో మాటలు వినిపిస్తూ ఉండడంతో వెంటనే కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తుంది. ఫిరోజ్ తన భార్యతో గొడవ పడి కొడుతూ ఉంటాడు. అది చూసిన అనుపమ మళ్ళీ వెళ్లి పడుకుంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ అనుపమ ఆ అపార్ట్మెంట్ లో వర్క్ చేస్తూ ఉండే శిల్ప అనే అమ్మాయికి రాత్రి తను చూసింది మొత్తం చెప్తుంది. అది మొత్తం విన్న శిల్ప ఫిరోజ్ మరియు ఫిరోజ్ భార్య మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి, ఈ రోజు మార్నింగ్ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది అని చెప్తుంది. అది విన్న అనుపమ రాత్రి వారి మాటలను విన్నాను కదా, ఆ మాటలను బట్టి ఫిరోజ్ తన ఫ్లాట్ లో దేన్నో దాస్తున్నాడు అనిపిస్తుంది, ఒకసారి ఆ ఫ్లాట్ లోకి వెళ్లి చెక్ చేయాలి, నువ్వు ఫిరోజ్ కి తెలియకుండా ఫిరోజ్ ఫ్లాట్ కి తీసుకునిరా అని అంటుంది. అది విన్న శిల్ప ఆ పని చేయడం ఇష్టం లేనప్పటికీ అనుపమకి ఉన్న అలవాటు గురించి తెలిసి సీక్రెట్ గా ఫిరోజ్ ఫ్లాట్ కీస్ తీసుకుని వచ్చి అనుపమకి ఇస్తుంది. దాంతో ఆ రోజు రాత్రి అనుపమ ఫిరోజ్ ఫ్లాట్ లోకి సీక్రెట్ గా వెళ్లి మొత్తం చెక్ చేస్తూ చివరగా ఫిరోజ్ బెడ్రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఫిరోజ్ డెడ్ బాడీ ఉంటుంది. అది చూసిన అనుపమ షాక్ అవ్వగా ఫిరోజ్ ఫ్లాట్ లోనే ఉన్న ఒక వ్యక్తి అనుపమని చూసి అనుపమని చంపడానికి ట్రై చేస్తాడు. అయితే అనుపమ వెంటనే తన దగ్గర ఉన్న కత్తితో ఆ వ్యక్తిని చంపి తనని తాను కాపాడుకుంటుంది. అయితే నిజానికి అక్కడ అనుపమ చంపింది ఎవరినో కాదు, నాయర్ దగ్గర పనిచేసే మనీనే చంపి ఉంటుంది.
అయితే నిజానికి మనీకి ఫిరోజ్ మీద అనుమానం ఉండడంతో ఫిరోజ్ షాప్ లోని పిల్లవాడిని బెదిరించగా ఫిరోజ్ ఆ గోల్డెన్ ఎగ్ ని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళినట్లుగా ఆ పిల్లవాడు చెప్తాడు. దాంతో మనీ ఆ ఎగ్ కోసం అక్కడికి వెళ్లి అనుపమ చేతిలో చనిపోతాడు. అలా అనుపమ మనీని చంపింది కాబట్టి మనీ డెడ్ బాడీని ఒక సూట్ కేసులో పెట్టుకుని తన ఫ్లాట్ కి తీసుకుని వెళ్తుంది. ఆ తర్వాత రోజు ఫిరోజ్ చనిపోయాడు అని తెలిసి పోలీసులు క్రైమ్ సీన్ దగ్గరికి చేరుకుంటారు. ఎస్ఐ పల్లవి ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మరో పక్క ఫిరోజ్ ఫ్లాట్ కి వెళ్లిన మనీ తిరిగి రాకపోవడంతో నాయర్ మనుషులు వెళ్లి సీసీటీవీ వీడియోని తెచ్చి చెక్ చేయగా అనుపమ డెడ్ బాడీతో వెళ్లడం కనిపిస్తుంది. వెంటనే నాయర్ అనుపమ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి నువ్వు మనీని చంపేశావని నాకు తెలుసు, ఈ సీసీటీవీ వీడియోని పోలీసులకి ఇస్తే జైలుకి వెళ్తావు, అలా ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వు మనీ దగ్గర దొంగలించిన ఆ ఎగ్గిని నాకు ఇవ్వు అని అంటాడు. అది విన్న అనుపమ మాత్రం మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు, నా దగ్గర ఎటువంటి గుడ్డు లేదు, ఒకవేళ ఆ గుడ్డు అదే ఫ్లాట్ లో ఉందేమో, ఈ రోజు రాత్రికి వెళ్లి గుడ్డుని వెతికి మీకు ఇస్తాను అని అంటుంది. మరో పక్క ఆఫీసర్ పల్లవి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఫిరోజ్ షాప్ లో వర్క్ చేసే పిల్లవాడిని ఎంక్వైరీ చేయగా ఫిరోజ్ కు దొరికిన ఆ గోల్డెన్ ఎగ్ గురించి చెప్తాడు ఆ పిల్లవాడు. దాంతో గుడ్డు కోసమే ఎవరో ఫిరోజ్ ని చంపారు అని పల్లవికి అర్థమవుతుంది. మరో పక్క అనుపమ ఫిరోజ్ ఫ్లాట్ లోకి వెళ్లి ఎగ్ కోసం వెతకగా ఎగ్ ఎక్కడా కనిపించదు. కానీ ఒక లాకెట్ అనుపమ కాలికి గుచ్చుకోవడంతో వెంటనే ఆ ఫ్లాట్ నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. మరో పక్క ఆ పల్లవికి అపార్ట్మెంట్ దగ్గరలో ఒక బైక్ కనిపించడంతో దాని గురించి ఎంక్వైరీ చేయగా అది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనీది అని తెలుస్తుంది. దాంతో బైక్ మీద వచ్చిన మనీ తిరిగి వెళ్లి ఉంటే బైక్ మీదే వెళ్లేవాడు కదా, కానీ బైక్ ఇక్కడే ఉంది అంటే మనీ ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్ లోనే ఎక్కడో ఉన్నాడు అని అపార్ట్మెంట్ మొత్తం వెతికించడం మొదలు పెడుతుంది పల్లవి. ఆ విషయం తెలుసుకున్న అనుపమ భయంతో పని మనిషి శిల్పాతో కలిసి మనీ శవాన్ని ఒక చెక్క బాక్స్ లో దాస్తుంది. దాంతో పోలీసులు వచ్చి అనుపమ ఫ్లాట్ వెతికి వెళ్లిపోతారు. అదే టైంలో నాయర్ అనుపమకి కాల్ చేయగా అనుపమ మాత్రం నేను ఆ ఫ్లాట్ మొత్తం వెతికాను కానీ ఆ గుడ్డు మాత్రం కనిపించలేదు అని చెప్పడంతో ఆ గుడ్డు ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడతాడు నాయర్. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఫిరోజ్ భార్య ముస్లిం అయినప్పటికీ డానియల్ తో పరిచయం ఏర్పడి డానియల్ చర్చికి కూడా వెళుతూ ఉంటుంది. అలా ఫిరోజ్ భార్య మరియు డానియల్ కి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఒకరోజు ఫిరోజ్ ఒక గుడ్డుని ఇంట్లో దాయడం చూసిన ఫిరోజ్ భార్య అదే విషయం డానియల్ కి చెప్తుంది. గుడ్డు గురించి వినగానే డానియల్ కి చిన్నతనంలో పాస్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. దేవుడు తనకి గుడ్డు ద్వారా సంకేతం ఇచ్చాడు అని భావించి ఫిరోజ్ భార్యని చూసి నువ్వు ఆ గుడ్డుని తీసుకునిరా అని అంటాడు. కానీ ఫిరోజ్ భార్య మాత్రం అలా చేస్తే ఫిరోజ్ నన్ను చంపేస్తాడు అని అంటుంది. అది విన్న డానియల్ అయితే ఫిరోజ్ని చంపి గుడ్డుని దక్కించుకోవాలి అని ఫిక్స్ అవుతాడు. దాంతో ఆ రోజు రాత్రి ఫిరోజ్ ఇంటికి వెళ్ళి ఫిరోజ్ వెనక నుంచి సుత్తితో కొట్టడంతో ఫిరోజ్ చనిపోతాడు. అదే టైంలో మనీ ఆ ఫ్లాట్లోకి వస్తూ ఉండడం గమనించిన డానియల్ పక్కకి వెళ్ళి దాక్కుంటాడు. మనీ ఇంట్లోకి వచ్చి ఫిరోజ్ ఆల్రెడీ చనిపోయాడు అని తెలియక వెనక నుంచి వచ్చి ఫిరోజ్ పీక కోస్తాడు. అదే టైంలో అనుపమ అక్కడికి రావడంతో మనీ అనుపమ మీద అటాక్ చేస్తాడు. అనుపమ మనీని చంపి మనీ డెడ్ బాడీని తీసుకుని వెళ్లిపోయి ఉంటుంది. ఇదంతా దాక్కుని ఉన్న డానియల్ చూసి సీక్రెట్ గా ఆ గుడ్డుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరో పక్క బాగా ఆలోచించిన అనుపమ మనీ శవాన్ని ఎక్కువ రోజులు ఇంట్లో దాయలేను అని అర్థం చేసుకుని బయటికి తీసుకుని వెళ్లి చెరువులో పడేస్తుంది. అదే టైంలో నాయర్ అనుపమకి కాల్ చేసి నీ కొడుకుని కిడ్నాప్ చేశాను, గుడ్డుని తీసుకుని వచ్చి కొడుకుని తీసుకుని వెళ్ళు అని అంటాడు. దాంతో బాగా ఆలోచించిన అనుపమకి ఫిరోజ్ ఇంట్లో తన కాలుకి గుచ్చుకున్న లాకెట్ గుర్తుకు వచ్చి ఈ లాకెట్ ని చర్చ్ ఫాదర్ డానియల్ వేసుకునేవాడు అని గుర్తు చేసుకుని బహుశా డానియల్ ఆ ఎగ్ ని దొంగలించి ఉంటాడు అని అర్థం చేసుకుంటుంది. వెంటనే నాయర్ కి కాల్ చేసి ఆ ఎగ్ డానియల్ దగ్గర ఉంది అని చెప్తుంది. దాంతో నాయర్ డానియల్ ని కిడ్నాప్ చెయ్యగా అనుపమ డానియల్ ఫ్లాట్ లోకి వెళ్లి గుడ్డుని కనిపెట్టి నాయర్ కి కాల్ చేసి ఎగ్ దొరికింది, నా కొడుకుని తీసుకుని వచ్చి ఎగ్ తీసుకుని వెళ్ళండి అని చెప్తుంది. అయితే నాయర్ పక్కనే ఉన్న డానియల్ అది విని దేవుడు తనకిచ్చిన సంకేతాన్ని తన నుంచి దూరం చేస్తున్నారు అని భావించి చాలా కోపంతో నాయర్ మరియు అతని గ్యాంగ్ మొత్తాన్ని చంపేసి అనుపమ దగ్గరికి వచ్చి అనుపమని షూట్ చేస్తాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే దగ్గరలోనే ఉన్న పోలీసులు గన్ను సౌండ్ విని వెంటనే అక్కడికి చేరుకుని అనుపమని హాస్పిటల్ కి తరలించి డానియల్ ని అరెస్ట్ చేసి ఆ గుడ్డుని కలకత్తా మ్యూజియం కి పంపిస్తారు. అక్కడతో మూవీ అయిపోతుంది. ఇప్పుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఉన్న లింక్ ద్వారా భామా కలాపం పార్ట్ 2 వీడియోని చూసి ఎంజాయ్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.